హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి రెడ్డి సిట్ దగ్గర నుంచి నోటీసులొచ్చాయి. ఇప్పుడు ఆయన విచారణకు కూడా హాజరు కావాలని చెప్పేసి కోరారు. సో, ఏదేమైనా ఇప్పుడు విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి బయటకొచ్చేసారు. ఆయన రాజకీయ సన్యాసం కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత పలు కేసుల్లో ఆయన ఇరుక్కోవడం, తర్వాత నోటీసులు అందుకోవడం, విచారణకు హాజరు కావడం చూసాం. అయితే ఈయన విచారణకు హాజరైన తర్వాత బయట ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతటికి కారణం, ఈ స్కామ్‌లంతటికి కారణం వైసీపీ నేతలే అంటూ వాళ్ళ పేర్లు చెప్పడం సంచలనంగా మారిపోయింది. సో, ఈయన వల్ల వైసీపీ నుంచి బయటకొచ్చేసిన తర్వాత వైసీపీకే తలనొప్పిగా మారిపోయాడని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఈయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. మరి 18వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పింది. మరి విచారణలో ఆయన ఎవరి పేర్లు చెప్తారో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు తలలు బాదుకుంటున్నారని చెప్పేసి కూడా వార్తలు బయట వినిపిస్తున్నాయి. సో, ఏదేమైనా ఇది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లోని హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరి దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. మరి విజయసాయి రెడ్డిని ఈ ఇష్యూలో మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? దీనికి సంబంధించి ఆయన ఎవరి పేర్లు చెప్తారు? వాళ్ళని ఈయన వాంగ్మూలం ద్వారా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? సో, ఈ రకంగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. తన ద్వారా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ ఆదిత్య. మీరన్నట్టుగానే ఏపీలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి దర్యాప్తు కొన్ని రోజులుగా కొనసాగుతుంది. ఇదే విషయంలో ఆహ్, విజయసాయి రెడ్డికి కూడా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి నోటీసులు అయితే సర్వ్ చేశారు. అయితే ఈ కేసులో కింగ్ పిన్‌గా వ్యవహరించిన కసిరెడ్డి ఇల్లు అండ్ ఆఫీసులపై 2 రోజులుగా సోదాలు చేస్తుంది సిట్. అయితే తాజాగా మరో కొత్త పరిణామం చోటు చేసుకోవడం ఏంది అనంటే, మాజీ నేత విజయసాయి రెడ్డికి నోటీసులిచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలనైతే ప్రస్తావించింది. అయితే వైసీపీకి కీలక నేతల్లో వెన్నులో వణుకు పుట్టించే ఇది అంటే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎంత సంచలనం సృష్టించిందో 2 రాష్ట్రాల్లో మనం ఆల్రెడీ చూసాము. ముఖ్యంగా కవితకు సంబంధించి ఎంత హడావిడి జరిగిందో కూడా చూసాము. ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణం కూడా ఇదొక రీజన్ అని చెప్పేసి కూడా అంటారు చాలామంది. అయితే ఇందులో ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి పేరు రావడం వెనక చాలా అంటే అందరిని కుదిపేస్తుంది. అయితే ముఖ్యంగా ఇందులో మాట్లాడుకోవాలేందంటే వైసీపీ కీలక నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఈ లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారు. అయితే ఈ కేసులో సిట్‌కు ఎలాంటి ఆధారాలు లభించాయో తెలియట్లేదు గానీ, దూకుడుగా అయితే వ్యవహరిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఈ క్రమంలో సోమవారం 6, 7 గంటల పాటు మాజీ సీఎం జగన్ బంధువు, ఆనాటి ఐటీ సలహాదారుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇల్లు, ఆఫీసులు, బంధువులు, స్నేహితులు ఇళ్లపై హైదరాబాద్‌లో దాదాపు 15 చోట్ల సోదాలు చేసింది సిట్. అయితే మంగళవారం కూడా ఇదే కంటిన్యూ అయ్యాయి అని కూడా అంటున్నారు. అయితే ఈ సోదాల్లో అధికారులకు కీలక పత్రాలు లభించినట్టు అంతర్గత సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరో అడుగు వేసింది సిట్. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులిచ్చింది. అయితే ఇప్పుడు ఈ సోదాలు చేస్తున్న టైంలోనే మరేమైనా ఆధారాలు దొరికాయా? విజయసాయిరెడ్డికి సంబంధించి ఏమైనా కీ పాయింట్ దొరికిందా అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులైతే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని వాగ్మూలం నమోదు చేశాము అని ప్రస్తావిస్తోంది ఇప్పుడు సిట్. అయితే ఈ 18వ తారీఖు అంటే శుక్రవారం రోజు 11 గంటలకు హాజరు కావాలని అంటున్నారు. మరి వైసీపీ హయాంలో ఆయన కీలకంగా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే. డిస్టిలరీకి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అయితే తొలుత ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేసింది. చివరకు సిట్‌కు అప్పగించినట్టయితే తెలుస్తుంది ఆదిత్య. అయితే కాకినాడకు సీపోర్ట్ వ్యవహారంలో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డికి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి కసిరెడ్డి అని ప్రస్తావించారు. మరి ఈ టైంలో అంటే కసిరెడ్డి అన్నప్పుడు ఈయన పేరెందుకొచ్చింది అనేది ఇంకా ఒక క్లారిటీ రావాలి. మరి తన దగ్గరున్న ఆధారాలేమైనా వెల్లడించారా అంటే ఇంకేమీ లేదు. ఒకవేళ విచారణకు పిలిస్తే వెళ్లి తన దగ్గరున్న ఆధారాలను అధికారులకు అందజేస్తారని మీడియాకు చెప్తున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే దూకుడు పెంచింది అని కూడా అంటున్నారు. అయితే వీఎస్ఆర్‌కు నోటీసులు ఇవ్వగానే వైసీపీ నేతలు భయపడుతున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. అయితే విచారణకు హాజరు కాకపోతే ఇంకెవరి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్ కూడా చాలా మందికి ఉంది అని అంటున్నారు. ఈ కేసులో పలువురు సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఏం చేయాలో తెలియక కీలక నేతలు
అంతుపట్టడం లేదు అని అంటున్నారు. విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఇంకెవరికి పిలుపు వస్తుందని కూడా భయపడుతున్నారనైతే తెలుస్తుంది ఆదిత్య. అంటే ముఖ్యంగా మొత్తానికి విజయసాయిరెడ్డికి అంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాము. వైసీపీలో ఎవరెవరైతే ఉన్నారో అంటే వైసీపీకి ఎవరెవరైతే సపోర్ట్‌గా ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయడం చూసాము. అండ్ ఇప్పుడు కీలక నేతలని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆల్రెడీ ఒక 1 ఇయర్ ఉన్న దాఖలాలున్నాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి. అంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి రేపు అంటే 18వ తారీఖు విచారణకెళ్తారా? వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరున్న ఆధారాలేంటి? మరి ఆయన ఎలా ప్రూవ్ చేసుకుంటారనేది తెలియాల్సింది. ఆయన ఆల్రెడీ ప్రకటించేశారు. నేను వైసీపీలో లేను అని జెప్పేసి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని జెప్పి ఆల్రెడీ ఆయన చెప్పేశారు. అయినా కూడా ఆయనని ఇలా రాజకీయంగా గానీ, ప్రత్యేకంగా గానీ కేసులైతే వెంటాడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఈయనకు నోటీసులు రావడంతో అందరూ భయపడుతున్నారు. ఫస్ట్ ఈయనకు వచ్చిన వెంటనే ఆయన కసిరెడ్డి పేరు చెప్పడం, కసిరెడ్డి ఇంట్లో సోదాలు అవన్నీ జరగడం, తర్వాత ఆయనను అంటే సాక్షిగానే ఇప్పుడైతే ప్రస్తుతం పిలుస్తున్నారు. మరి ఆయన ఎలాంటి ఆధారాలిస్తారు? ఆ ఆధారాలతో మరి ఇప్పుడు ఈ ఆధారాలతో కసిరెడ్డికి ఒకవేళ ప్రూవ్ అయితే ఇంకా ఎవరి పేర్లిస్తాడు? ఒకవేళ ఎవరి పేర్లిస్తారు? ఒకవేళ ఇచ్చినా ఎవరెవరుంటారు? ఎందుకంటే చాలా మంది కీలకంగా వ్యవహరించారు వైసీపీ హయాంలో. మరి ఇప్పుడు వాళ్ళందరికీ ఏమైనా శిక్షలు పడేటట్టు ఈయన ఏమైనా ప్రయత్నిస్తారా? లేకపోతే వాళ్ళ పేర్లేమైనా చెప్తారా? వాళ్ళని కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉందా? అని జెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ విజయసాయిరెడ్డి ఖచ్చితంగా కొరకని కొయ్యలాగే మారతారు అని జెప్పేసైతే చాలా మంది మేధావులు అంటున్న విషయం. మరి చూడాలి. అంటే రేపు అంటే 18వ తారీఖు ఆయన వెళ్ళి ఆయన ఎలాంటి ఆధారాలు ఇస్తారో అంటే సాక్షిగానే వెళ్తున్నారు. మరి వెళ్ళిన తర్వాత మరి ఆయన ఏమి ఆధారాలిస్తారు? ఆ ఆధారాలతో ఎవరి పేర్లు బయటకొస్తాయి? మళ్ళా లేని వాళ్ళ పేర్లేమైనా బయటకు చెప్తారా? లేకపోతే అంటే చాలా అంటే రాజకీయాలు అంటేనే చాలా ఏదో ఒక దాంట్లో అంటే ఉంటారు. ఏదో ఒక స్కామ్‌లో ఉంటారు. సో, ఈ స్కామ్‌లలో ఏ స్కామ్ బయటపడుతుందో అని జెప్పేసి కూడా వైసీపీ నేతలు భయపడుతున్న సందర్భం. ఈయన మీద ఆరోపణలు ఏమీ లేవు. కానీ ఇతనికి సంబంధించి ఏంటంటే కసిరెడ్డి పేరు చెప్పడం. కసిరెడ్డి పేరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులకు గాని, అంటే ఇప్పుడు సిట్‌కి గాని ఆయన ఈ సబ్మిట్ జేయాలి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్‌గా గాలిగా చెప్పేయడం కరెక్ట్ గాదు గదా! ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకిచ్చి సపోర్ట్ జేయడమా, లేకపోతే అంటే ఈయన మీద ఎలాంటి ప్రస్తుతం ఇప్పుడు జస్ట్ కసిరెడ్డి ఇంట్లో ఆధారాల కోసం వెతికారు. కానీ ఎక్కడ ఏం దొరికాయనేది ఇంకా బయటికి రాలేదు. సో, ప్రస్తుతం విజయసాయిరెడ్డికి సంబంధించి ఏమైనా ఆధారాలు దొరికాయా? లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇటు ఒక పక్క సోదాలు జరుగుతున్న టైంలో ఈయనని పిలవడం ఏంటి అని జెప్పేసి కూడా చాలా మంది భయపడుతున్నారు. అక్కడేమైనా దొరికాయా? అంటే విజయసాయిరెడ్డికి సంబంధించి ఏమైనా ఆధారాలు దొరికాయా అని జెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు.